వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో టాపిక్ ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లేదా మానవ మూలధన సూచి 2020 సంవత్సరానికి సంబంధించి. సో ఈ రోజు మనం ఈ మానవ మూలధన సూచి 2020 అంటే ఏంటి, ఈ యొక్క సూచి అనేది ఏ అంశాల ఆధారంగా రూపొందిస్తారు, ఈ సూచిలో భారతదేశానికి వచ్చిన ర్యాంక్ ఏంటి, దానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తాం. దానితో పాటుగా ఇటీవల ప్రపంచంలో విడుదలైన కొన్ని ప్రధాన సూచీలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి అనే విషయం గురించి చూస్తాం. ఒక 6 ప్రధాన సూచీల్లో భారతదేశానికి సంబంధించి వచ్చిన ర్యాంక్ గురించి కూడా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా ఈ యొక్క మానవ మూలధన సూచికి సంబంధించి చూస్తే ఈ రోజు ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ అనేది ఈ యొక్క సూచిని రూపొందిస్తుంది. సో ప్రపంచ బ్యాంక్ లేదా వరల్డ్ బ్యాంక్ అనేది మానవ మూలధన సూచిని రూపొందిస్తుంది. 2020 సంవత్సరానికి గాను దాదాపుగా 174 దేశాల్లో ఈ సూచిని రూపొందిస్తే, 174 దేశాలని పరిగణలోకి తీసుకొని ఈ సూచిని రూపొందిస్తే ఈ యొక్క సూచిలో భారతదేశానికి వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 116 మానవ మూలధన సూచి 2020కి సంబంధించిన అంశంలో భారతదేశానికి 116వ ర్యాంక్ వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. సో ఏ అంశాల ఆధారంగా మానవ మూలధన సూచి రూపొందిస్తారంటే మొదటి అంశం ఏంటంటే 5 సంవత్సరాల లోపు పిల్లల యొక్క మనుగడ. రెండవ అంశం ఏంటంటే విద్య, యావరేజ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనే అంశం. ఇక మూడో అంశం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం, ఫుల్ హెల్త్. 5 సంవత్సరాల లోపు పిల్లల యొక్క మనుగడ అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి పాఠశాలకు వెళ్లే లోపు ఆ పిల్లల్లో మనుగడ శాతం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఆ పిల్లల్లో ఎంత పెద్ద మొత్తంలో మనుగడ అనేది పెద్ద మొత్తంలో ఉండాలంటే ప్రభుత్వము ఆ వర్గం వారిపై చేసే ఖర్చు కూడా పెద్ద మొత్తంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనుగడ అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది. సో ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని 5 సంవత్సరాల లోపు పిల్లల్లో మనుగడ శాతాన్ని మొదటి పాయింట్గా తీసుకుంటారు. రెండవ అంశం ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. 18 సంవత్సరాలు వచ్చేంత వరకు, 5 సంవత్సరాలకి పాఠశాలలో జాయిన్ అయితే 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ విద్యార్థి ఎన్ని సంవత్సరాల పాటు పాఠశాల విద్యలో కొనసాగాడు అని. సో ఈ అంశాన్ని రెండవ పాయింట్గా తీసుకుంటారు. ఇక మూడవ పాయింట్ ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం. సంపూర్ణ ఆరోగ్యానికి బేస్ ఏంటంటే 5 సంవత్సరాల లోపు పిల్లలలో అభివృద్ధి మరియు 15 నుంచి 60 సంవత్సరాల వయోజనుల మనుగడ. ఈ 2 అంశాల ఆధారంగా మూడో పాయింట్ని తీసుకుంటారు. సో ఈ 3 పాయింట్ల ఆధారంగా ఒక స్కేల్ రూపొందిస్తారు. 0 to 1 స్కేల్ రూపొందించి ఆ స్కేల్ ఆధారంగా ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. సో మొదటిసారిగా ప్రపంచ బ్యాంక్ ఈ సూచిని ఎప్పుడు రూపొందించింది అంటే 2018 సంవత్సరంలో మొదటిసారిగా రూపొందించింది, దాదాపుగా 157 దేశాలతో. అదేవిధంగా ఈ యొక్క మానవ మూలధన సూచి ప్రధానంగా ఏం చెప్తుంది అనంటే తమ దేశ పౌరుల యొక్క ఆర్థిక మరియు వృత్తిపరమైన సామర్థ్యాలను ఏ దేశాలైతే అత్యుత్తమంగా పెంపొందిస్తాయో ఆ విషయాల్ని తెలిపే సూచియే మానవ మూలధన సూచి అంటాం. అంటే ఒక దేశంలో పౌరుల యొక్క ఆర్థిక మరియు వృత్తిపరమైన సామర్థ్యాలను అత్యుత్తమంగా పెంపొందించగలిగే దేశాలేవి అనే విషయాలనే మానవ మూలధన సూచి చెప్తుంది. అంటే ఎక్కడైతే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వాలు పాటుపడుతున్నాయో ఆ దేశాల్లో ఆ యొక్క పౌరుల యొక్క ఆర్థిక మరియు వృత్తిపరమైన సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయి అని చెప్తుంది సూచి. అదేవిధంగా విద్య మరియు ఆరోగ్య వ్యవస్థ కనుక సరిగ్గా లేకపోతే మానవ వనరుల్ని ఎంత పెద్ద మొత్తంలో నష్టపోతామో అనే విషయం కూడా తెలిపేదే ఈ మానవ మూలధన సూచి. సో 2 అంశాలను తెలుపుతుంది. మానవ మూలధన సూచి మెరుగ్గా ఉంటే ఆ దేశంలో ఆర్థిక మరియు వృత్తిపరమైన సామర్థ్యాలు పౌరులకు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మానవ మూలధన సూచి తక్కువగా ఉంటే ఆ దేశాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం అంశాలపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు పెద్ద మొత్తంలో తక్కువగా ఉంది అనే విషయం ఈ సూచి ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం కరోనా వైరస్ అనేది పెద్ద మొత్తంలో ప్రభావం చూపిస్తోంది. సో ఈ కరోనా వైరస్ ప్రభావం అనేది మానవ వనరులకి సంబంధించి దాదాపుగా 1 దశాబ్ద కాలం వీళ్ళ అభివృద్ధిని వెనక్కి నెట్టింది అని చెప్తున్నారు. సో కోవిడ్-19 అనేది మానవ వనరుల అభివృద్ధిని 1 దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు వెనక్కి నెట్టింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కోవిడ్-19 అనేది మహిళల యొక్క ఆర్థిక సాధికారతపై పెద్ద మొత్తంలో ప్రభావం చూపింది. పాఠశాల విద్యపై ప్రభావం చూపి దాదాపుగా 1 బిలియన్ విద్యార్థులు ఈ రోజు హాఫ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ ని నష్టపోయారు అని చెప్తున్నారు. అదేవిధంగా దాదాపు కొన్ని మిలియన్ల మంది ఈరోజు పేదరికంలోకి మరియు ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. పేదరికంలోకి జారిపోయి ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు అని చెప్తున్నారు. సో ఇంత పెద్ద మొత్తంలో ప్రభావం చూపిన కోవిడ్-19ని ఎదుర్కోవాలంటే విద్య, వైద్యం, ఆరోగ్యం అంశాలపై పెద్ద మొత్తంలో ప్రభుత్వాల యొక్క ఖర్చు పెరగాలి అంటున్నారు. అప్పుడే మనము ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధి వైపు అడుగులు వేస్తాము అంటున్నారు. అంతేకాకుండా ఈ కోవిడ్-19 కాలంలో పెద్ద మొత్తంలో మనం చేసే ఖర్చు మానవ వనరుల అభివృద్ధి వేగవంతంగా జరిగి ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా గాడిన పడడానికి అది ఎంతగానో దోహదపడుతుంది అని చెప్తున్నారు.
అంతేకాకుండా ఈరోజు హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 గురించి మాట్లాడుకుంటున్నాం. భారతదేశానికి సంబంధించి 116వ ర్యాంక్ వచ్చింది అని చెప్తున్నాం. సో మరి ఈ మానవ మూలధన సూచీలో మొదటి ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటే సింగపూర్ దేశానికి వచ్చింది. సో మొదటి ర్యాంక్ సింగపూర్ దేశం, రెండవ ర్యాంక్ హాంకాంగ్, మూడవ ర్యాంక్ జపాన్. సో మొదటి ర్యాంక్ సింగపూర్, రెండవ ర్యాంక్ హాంకాంగ్, మూడవ ర్యాంక్ జపాన్. సో అదేవిధంగా ఇటీవల విడుదలైన కొన్ని సూచీలలో భారతదేశానికి వచ్చిన ర్యాంకులను మనం ఒక్కసారి గమనిస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే సూచీలో భారతదేశానికి 63వ ర్యాంక్ వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 63వ ర్యాంక్. అదేవిధంగా గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ లో 68వ ర్యాంక్ వచ్చింది. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ లో 68వ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో 102వ ర్యాంక్ వచ్చింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 102వ ర్యాంక్. అదేవిధంగా మానవ అభివృద్ధి సూచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 129వ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా గ్లోబల్ పీస్ ఇండెక్స్, సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో 141వ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మానవ మూలధన సూచి హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో 116వ ర్యాంక్ వచ్చింది. సో ఈ ర్యాంక్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి షార్ట్ కట్ ఉంటూ ఏం లేదు, గట్టిగా గుర్తుపెట్టుకోవడమే. సో ప్రధానంగా ఈ ర్యాంకింగ్స్ అనేవి తప్పకుండా ఎగ్జామ్స్ లో ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ అనేవి కంటిన్యూస్ గా పడుతున్న క్రమంలో ఇటీవల వచ్చిన కొన్ని సూచీల్లో భారతదేశం యొక్క ర్యాంకింగ్స్ గుర్తుపెట్టుకోవడం ఎంతైనా ముఖ్యం. సో ఇంకా ఏం అంశాలు ఉన్నాయి ఈ యొక్క ఎడిటోరియల్, ఈ యొక్క టాపిక్ అనే విషయం గురించి చూద్దాం. ప్రధానంగా ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఏంటి ఈ యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ కి సంబంధించి భారతదేశంలో స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయాల గురించి మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసి ఈ టాపిక్ ని క్లోజ్ చేద్దాం. సో ఈ మానవ మూలధన సూచికి సంబంధించి చూస్తే ప్రపంచవ్యాప్తంగా మానవ మూలధన సూచి బాలికలకి సంబంధించి చూస్తే 0.59 ఉంటే బాలురకి సంబంధించి 0.56గా ఉంది. అదేవిధంగా అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి బాలురకి చూస్తే 2.6 సంవత్సరాలు, బాలికలకి సంబంధించి 2.5 సంవత్సరాలు స్కూల్కి దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి ఉంది. అంటే పూర్తి స్థాయిలో పాఠశాల విద్యని మీన్స్ అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేయలేకుండా 2.6 సంవత్సరాలు బాలురు నష్టపోతున్నారు, 2.5 సంవత్సరాలు బాలికలు నష్టపోతున్నారు. అదేవిధంగా 15 నుంచి 60 సంవత్సరాల మధ్య అడల్ట్ సర్వైవల్ రేట్ అంటాం. సో ఈ యొక్క 15 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఈ యొక్క సర్వైవల్ రేట్ ఏ విధంగా ఉంది అంటే బాలురు 83% 15 సంవత్సరాలు దాటిన వాళ్ళని లెక్కలోకి తీసుకుంటే 60 సంవత్సరాలకు చేరుతున్న వారిని మనం గణనలోకి తీసుకుంటాం. ఇందులో 15 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు నిండుతున్న వారిలో బాలురిని తీసుకుంటే ప్రతి 100 మందిలో 83 మంది మాత్రమే 60 సంవత్సరాలకు చేరుతున్నారు. అదే బాలికల్ని తీసుకుంటే 15 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారు ప్రతి 100లో 89 మంది ఉంటున్నారు. బాలురలో అడల్ట్ సర్వైవల్ రేట్ అనేది 83%గా ఉంటే బాలికలలో అడల్ట్ సర్వైవల్ రేట్ అనేది 89%గా ఉంది. అదేవిధంగా 24% బాలురు మరియు 21% బాలికల్లో సరైన ఎదుగుదల అనేది లేదు. అదేవిధంగా సరైన వికాసం అనేది పూర్తి స్థాయిలో లేదు అంటున్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కరోనా కారణంగా 12% ఉద్యోగాలు కోల్పోయాయి. సో ఈ పరిస్థితుల్లో మానవ మూలధనంపై మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి సమస్యల్ని పటిష్టంగా ఎదుర్కోవచ్చు అని చెప్పేసి ఈరోజు నిపుణులు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా పేదరిక నిర్మూలన మరియు సమ్మిళిత వృద్ధికి సంబంధించి ఈ మానవ మూలధనం ఏదైతే మనం వెచ్చిస్తామో అది ప్రధాన పాత్ర పోషిస్తుంది పేదరికం నుంచి బయటపడేయడానికి, సమ్మిళిత వృద్ధి వైపు అడుగులు వేయడానికి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క మానవ మూలధనాన్ని పెద్ద మొత్తంలో పెంచాలి. ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలకి మానవ మూలధనాన్ని పెంచుకోవడం ద్వారా మాత్రమే అవి ముందడుగు వేస్తాయి అని చెప్తున్నారు. కొన్ని సాధారణ దేశాల్లో తక్కువ మానవ మూలధనం పెట్టడం ద్వారా కేవలం 56% మానవ వనరుల్ని మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాయి ఆ దేశాలు అంటున్నారు. అంటే దాదాపుగా 44% మానవ వనరుల యొక్క ఉత్పాదకతను ఆయా దేశాలు ఉపయోగించుకోలేకపోతున్నాయి. కారణం ఏంటంటే మానవ మూలధనం తక్కువగా వెచ్చించడం వల్ల. అయితే ఈరోజు వరల్డ్ బ్యాంక్ చెప్తున్న అంశం ఏంటంటే మానవ మూలధనాన్ని పెద్ద మొత్తంలో పెంచుకోవాలి అని చెప్తోంది. సో మానవ మూలధనాన్ని పెంచుకోవడానికి అవసరమైన విధానాల రూపకల్పన కావచ్చు లేదా సంస్థల వ్యవస్థాపనకు వరల్డ్ బ్యాంక్ ఆయా దేశాలకు సహకరిస్తాము అని చెప్పేసి ఈరోజు అనౌన్స్ చేస్తోంది. అదేవిధంగా చూస్తే ఈరోజు మనం చెప్తున్నాము టాప్ కంట్రీస్
సింగపూర్ అని చెప్తున్నాం. సో సింగపూర్ కంట్రీకి సంబంధించి ఈ రోజు వచ్చిన స్కోర్ ఎంత అంటే 0.88. సో మనం చెప్పాము ఇందాకే 0 to 1 మధ్యలో ఉంటుంది స్కోర్. ఏ దేశానికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ దేశం టాప్ ప్లేస్ లో ఉన్నట్టుగా చెప్తారు. సో సింగపూర్ కి సంబంధించి 0.88 స్కోర్ వచ్చింది, టాప్ ప్లేస్ లో ఉంది. సో ఎందుకు మరి సింగపూర్ ఈ రోజు టాప్ ప్లేస్ లో ఉంది అంటే అన్ని రంగాలలో ముందడుగు వేసింది సింగపూర్ అని చెప్తున్నారు. సో కొన్ని దశాబ్దాల క్రితమే సింగపూర్ లో అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేస్తూ మరియు టీం వర్క్ తో కూడిన విద్యా విధానం అనేది అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో వైద్య ఆరోగ్య రంగాలపై కూడా ఆ దేశం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం వల్ల ఈ రోజు ఈ యొక్క మానవ మూలధన సూచీలో మొదటి స్థానం ఆక్రమించింది అని చెప్తారు. అదేవిధంగా కొన్ని స్టాటిస్టిక్స్ సింగపూర్ కి సంబంధించి చూస్తే 1980లో సింగపూర్ లో యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎంత అంటే 4.7. అది ఈ రోజు ఎంతకు చేరిందంటే 11.2కు చేరింది. అదేవిధంగా 1965లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత అంటే సింగపూర్లో కేవలం 65 సంవత్సరాలు, అది ప్రస్తుతం 83 సంవత్సరాలకు చేరింది అంటారు. అదేవిధంగా చైల్డ్ మోర్టాలిటీ రేట్ 1965లో 27 ఉంటే ప్రస్తుతం 2కి తగ్గిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సో పెద్ద మొత్తంలో అభివృద్ధి సాధించింది అన్ని రంగాల్లో అని చెప్పేసి అంటున్నాం. అదే భారతదేశానికి సంబంధించి చూస్తే ఈ రోజు ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ 2018లో 10.2 ఉంటే 2020 ప్రస్తుతం చూస్తే 11.1కి చేరుకున్నాం. సో పెద్ద మొత్తంలో ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అనేది మనం పెంచుకోగలిగాం, కానీ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా 5 years సర్వైవల్ రేట్, 5 సంవత్సరాల లోపు మనుగడ సాగిస్తున్న బాలికలకి సంబంధించి చూస్తే ఈ రోజు 0.96% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 96 మంది 5 సంవత్సరాలు పూర్తి చేసుకోగలుగుతున్నారు అంటున్నారు. అదేవిధంగా అడల్ట్ సర్వైవల్ రేట్ 0.83% ఉంది. అంటే 83% మంది, ప్రతి 100లో 83 మంది 15 సంవత్సరాలు దాటిన వారు 60 సంవత్సరాలు పూర్తి చేసుకోగలుగుతున్నారు అంటున్నారు. అయితే మన భారతదేశం ఈరోజు హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో ఉన్న స్టాటిస్టిక్స్ ని చూస్తే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన పరిస్థితి బాగానే ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఇంకా సాధించాల్సిన ప్రగతి ఎంతో ఉంది. అవన్నీ మనం సాధించాలంటే పెద్ద మొత్తంలో మానవ మూలధనాన్ని పెద్ద మొత్తంలో పెంచాలి. విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు కేటాయిస్తున్న నిధుల్ని పెద్ద మొత్తంలో పెంచి అవి పూర్తి స్థాయిలో వినియోగించగలిగినప్పుడే ఇలాంటి సూచీల్లో భారతదేశ స్థానం గణనీయంగా మెరుగుపడుతుంది అంటున్నారు. ఈ రోజు భారతదేశానికి పొరుగున ఉన్న చైనా కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, శ్రీలంక, నేపాల్, ఇవన్నీ దేశాలు కూడా భారతదేశం కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. కానీ భారతదేశము ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ మానవ మూలధన సూచి, మానవ అభివృద్ధి సూచి వంటి సూచీల్లో పెద్ద మొత్తంలో తక్కువ స్థానాల్లో పరిమితం అవడానికి కారణం ఏంటంటే, ఒకటి పెద్ద మొత్తంలో దేశ జనాభా ఉండడం, రెండవ అంశం అంత పెద్ద మొత్తంలో ఉన్న జనాభాకి నిధుల కేటాయింపు సరైన విధంగా లేకపోవడం. సో ఈ అంశాలకి సంబంధించి నిధుల కేటాయింపును పెద్ద మొత్తంలో పెంచి వాటిని వినియోగించగలిగినప్పుడు మాత్రమే ఇలాంటి సూచీల్లో భారతదేశ స్థానం మెరుగవుతుంది అనేసి ఈ రోజు నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈ రోజు వచ్చిన టాపిక్ సంబంధించిన అంశము. నెక్స్ట్ ఇంకో టాపిక్తో కానీ ఎడిటోరియల్తో కానీ మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.